ఆయుధాలు పారవేయబడ్డాయి. బలాఢ్యులే. ఏమైంది? బలాఢ్యులు పడి ఉన్నారు. బలాఢ్యులు పడి ఉన్నారు. వారి ఆయుధములు పారవేయబడ్డాయి. ఎన్నో ఆధ్యాత్మికతలో ఒక ఉన్నత శిఖరాగ్రాలు ఎక్కిన బలవంతుడా, యుద్ధ సన్నద్ధుడా, ప్రార్థనలో వీరుడా, ఎన్నో ఘనకార్యాలు చేసిన ఆత్మీయుడా, ఒక బలహీనుడిగా, అసమర్థునిగా పారవేయబడ్డ గల కారణం ఏంటి? సౌలు యోనాతానుల జీవితంలోని కొన్ని పాఠాలు ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. వీరు బలాఢ్యులే, ఎన్నో యుద్ధాలు చేసి విజయం పొందిన వారే, కానీ ఈరోజు చచ్చిపడి ఉన్నారు. ఎక్కడ? ఆ మాట ఉంది కదండి, యుద్ధ రంగమందు. ఎక్కడ వారు పడ్డారు? యుద్ధ రంగమందు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటం, ఒక యుద్ధ రంగం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన శరీరమునకు ఆత్మకు మధ్య పోరాటం జరుగుతుంది. శరీరము ఆపేక్షించేది వద్దంటుంది ఆత్మ. ఆత్మ ఆపేక్షించేదానికి అంగీకరించదు శరీరం. ఈ రెండింటి మధ్య ఒక ఆత్మీయునికి, ఒక దైవ సేవకునికి తనలో ఉన్న శరీరమునకు, తన శరీరమునకు, తనలో ఉన్న దేవుని ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతుంది. శరీరము ఆపేక్షించేది వేరు, ఆత్మ ఆపేక్షించేది వేరు. శరీరమేమో దురాశలు, శరీరము దురాశలు. ఈ శరీరమందు మంచిది ఏదీ లేదని వాక్యం చెప్తా ఉంది. ఈ శరీరం యొక్క ఆపేక్షలు వేరు, ఆత్మ యొక్క ఆపేక్షలు వేరు. శరీరము ఆపేక్షించే దాన్ని దేన్ని అంగీకరించదు ఆత్మ. ఆత్మ అంటుంది శరీరము ఆపేక్షించే ప్రతిదాన్ని వద్దు, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం అంటుంది. శరీరం అంటుంది తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. నీ అంతటోడు లేడు. జీవపు డంబం, అతిశయం, ఇవన్నీ శరీరానికి కావాలి. తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఇలాంటి దురాశలు ఎన్నో కోరుకుంటుంది శరీరం. కానీ ఆత్మ అంటుంది ఇవన్నీ దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వు నడుస్తున్న నడక దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వు మాట్లాడుతున్న మాట దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వు చేస్తున్న చేష్టలు దేవుని చిత్తానికి వ్యతిరేకమని చెప్పి ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, శరీరమేమో ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. శరీరమేమో ఈ లోకములో ఉన్న ఇచ్చలను, ఈ లోకములో ఉన్న వాటిని అనుభవించాలని ఆశపడుతుంది. శరీరం లోకములో ఉన్న వాటన్నిటిని అనుభవించాలని ఆశపడుతుంది శరీరం. ఆత్మేమో దైవ సంబంధమైన వాటిని, వాక్యాన్ని నెరవేర్చాలని ఆశపడుతుంది ఆత్మ. ఒక ఆత్మీయునికి శరీరానికి ఆత్మకు మధ్య వైరం. ఆత్మ ఆపేక్షించేదాన్ని శరీరం అంగీకరించదు, శరీరం ఆపేక్షించేదాన్ని ఆత్మ అంగీకరించదు. ఈ యుద్ధ రంగంలో ఎంతోమంది పడిపోతున్నారండి. ఆత్మకు శరీరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో, యుద్ధ రంగంలో ఎంతోమంది పడిపోతున్నారు. ఇలా ఒకవైపు ఏమో ఆత్మీయ జీవితంలో శరీరమునకు ఆత్మకు మధ్య వైరం, యుద్ధం జరుగుతుంటే శరీరం ఆపేక్షించేదాన్ని ఆత్మ వద్దంటుంది, ఆత్మ ఆపేక్షించేదాన్ని శరీరం వద్దంటుంది. ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంటే ఈ పోరాటంలో ఆత్మను వాడగొట్టడానికి శరీరానికి సపోర్టుగా వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు నిలబడతాయి. లెక్కించలేని కొన్ని కోట్ల వాయుమండల సంబంధమైన దురాత్మలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కించలేని వాయుమండల దురాత్మలు ఉన్నాయి. ఒక ప్రార్థనా పరుని జీవితంలో, ఒక ప్రతిష్ఠితుని జీవితంలో, ఒక సేవకుని జీవితంలో, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి నడుము కట్టుకున్న ఒక యోధుని జీవితంలో ఆత్మను వాడగొట్టడానికి అతని శరీరానికి సపోర్టుగా కొన్ని లక్షల కోట్ల వాయుమండల సంబంధమైన దురాత్మలండి. వాటిలోనే ప్రధానులు ఉన్నారు, వాటిలోనే అధికారులు ఉన్నారు, వాటిలోనే అత్యున్నత స్థాయి కలిగిన వారు ఉన్నారండి. అవన్నీ ఏకమై ఒక ఆత్మీయ జీవితంలో శరీరానికి సపోర్ట్ చేస్తూ
ఇంకా ఇచ్చలను పుట్టిస్తూ, ఇంకా కోరికలను పుట్టిస్తూ, మదమోహాలతో నింపేసి, శరీరాన్ని ఇచ్చలతో నింపి ఎట్టకేలకు ప్రేరేపణలు కలగజేసి ఆత్మను ఓడగొట్టడానికి వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలను పనిచేస్తున్నాయి. ఈ పోరాటంలో ఒకవైపు శరీరం, ఒకవైపు వాయుమండల సంబంధమైన దురాత్మలు. ఒక ఆత్మీయుని జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో ఆధ్యాత్మికతతో అడుగులు వేయాలి, పరిశుద్ధతతో నింపబడాలి, పవిత్రత కలిగి జీవించాలని ఎదురు చూస్తున్న ఒక ఆత్మీయుని జీవితంలో ఈ పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధ రంగంలో ఎంతోమంది పడిపోతున్నారు, ఎంతోమంది పడి ఉన్నారు. ఇక్కడ గిల్బోవ పర్వతం మీద సౌలు, యోనాతానులు పడి ఉన్నారు. వారిని గూర్చి కీర్తనకారుడైన దావీదు అంటాడు, అయ్యో బలాఢ్యులు పడి ఉన్నారు. ఒకప్పుడు వారు బలాఢ్యులే, ప్రవక్తల స్థాయికి ఎదిగిన ప్రార్థనా పరులే, ప్రవచించు కృపావరములతో నింపబడిన వారే, ఆత్మాభిషేకంతో నింపబడిన వారే, కృప పొందిన వారే, సింహాసనం ఎక్కిన వారే, ఎన్నో యుద్ధాలు చేసి దేవునికి ఘనత తెచ్చిన వారే. కానీ ఈరోజు పడి ఉన్నారు. పడి ఉండటానికి గల కారణం ఏంటి? యుద్ధ రంగంలో ఓడిపోయారు. సౌలు, యోనాతానులు శరీర సంబంధమైన యుద్ధ రంగంలో ఓడిపోతే ఈరోజు ఒక ఆత్మీయునిగా, రక్షింపబడిన వానిగా, సేవకునిగా మన ఆధ్యాత్మిక జీవితంలో మన శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్న పోరాటంలో మనము ఆత్మ విషయమై ఓడిపోయి శరీర విషయంలో లోబడిపోయి ఆధ్యాత్మికంగా పడిపోయాం. ఈ సౌలు, యోనాతానులు పడిపోవటానికి గల కారణం, యుద్ధ రంగంలో పడిపోవటానికి గల కారణం, ఈ ఓటమికి గల కారణం ఏంటంటే సౌలు జీవితం ప్రవక్తల స్థాయికి ఎదిగిందని చెప్పాను. వారు యుద్ధ వీరులు, బలాఢ్యులు, యుద్ధ సన్నద్ధులు, ఇశ్రాయేలునకు భూషణం వంటి వారు, ప్రవక్తల స్థాయికి ఎదిగిన వారు మరి ఎలా పడిపోయారు? ఈ బలహీనత ఎక్కడ దాపరించింది? సౌలులో మొట్టమొదటి బలహీనత, ఆధ్యాత్మికతలో బలహీనత ఎక్కడ దాపరించిందో తెలుసా? రండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననెను. సౌలు పతనం ఇక్కడ స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నాడు? నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననెను. ఒక బలాఢ్యుడు, యుద్ధ సన్నద్ధుడు, ఎన్నో యుద్ధాలు ఆపాదించి విజయం పొందినవాడు ఈ రోజున ఒక అసమర్థుల్లాగా చచ్చిపడి ఉన్నాడు. దానికి కారణం ఏంటి? మొదటి కారణం, అదుగో ఆ బలాఢ్యుడు సాహసించి దేవునికి దహన బలి అర్పిస్తున్నాడు. అందరూ తలపైకి చూడండి. దహన బలి అర్పించవలసిన పని సౌలుది కాదు, దైవజనునిది. సౌలు నిమిత్తము దేవునిని శాంతపరచటానికి, దేవునికి దహన బలి అర్పించవలసిన పని సౌలు రాజు అంటే అతను రాజ్య పరిపాలన చేయాలి, అంతే. పరిపాలకుడు. అతనికి శ్రమ కలిగింది సౌలుకు. సౌలు మీద శత్రువులు దండెత్తి వచ్చారు. ఇసుక రేణువులంతా శత్రువులు వచ్చి దండెత్తితే ఇప్పుడు సౌలుకు ఒక సమస్య వచ్చింది. ఇసుక రేణువులంతా శత్రువులు వచ్చి అతని మీద దండెత్తి కూర్చున్నారు. దేవుని శాంతపరచటానికి సౌలు పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటానికి, దహన బలి అర్పించడానికి ఎవరు రావాలి? సమూయేలు వస్తున్నాడు. సమూయేలు వస్తానన్నాడు. దైవజనుడైన సమూయేలు వస్తున్నాడు. కానీ సమూయేలు రాకమునిపే
సాహసించి ఒక అభిషక్తుని స్థానంలో, ఒక ప్రవక్త స్థానంలో, ఒక యాజకుని స్థానంలో ఇతను నిలబడిపోయాడు. ఎంత ధైర్యం అండి! ఇతని పతనానికి, సౌలు పతనానికి మొదటి కారణం, ఒకప్పుడు ప్రవక్తల స్థాయికి ఎదిగిన వాడే, క్రొత్త మనసు పొందినవాడే, దేవుని కొరకైన యుద్ధాలు చేయటానికి పూనుకున్నవాడే. అతని ఆయుధాలు బలమైనవే, శత్రువులను వణికించినవి, ఎన్నో విజయాలు ఆపాదించినవి. ప్రార్థనా పరుడే, భక్తి పరుడే, పరిశుద్ధుడే. కానీ ఆధ్యాత్మికతలో ఇతని పతనం ఎక్కడ ప్రారంభమైందో తెలుసునా? ప్రవక్తల స్థాయికి ఎదిగిన వాడు ఈరోజు చచ్చిపడి ఉన్నాడండి. పలార్జులు పడి ఉన్నారు. ఒక నిరుపయోగమైన వ్యక్తులుగా చచ్చిపడి ఉన్నారు, శవాలై. ఇంత ఆధ్యాత్మిక జీవితంలో నిరుపయోగంగా పడి ఉండటానికి గల కారణం ఏంటి? సాహసించి దైవజనుని స్థానంలో నిలబడ్డారు. గుర్తుంచుకోండి, సాహసించారు.